చంద్రబాబుతో త్వరలో భేటీ కానున్న జై యూనియన్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ జర్నలిస్టులు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ సంజయ్ రెడ్డి మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టుల నేతృత్వంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షిబ్లీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జై యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ జై యూనియన్ యొక్క నిర్మాణ ఆవశ్యకత, విధి విధానాలు, యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించి తెలుపుతూ నారా లోకేష్ ప్రజగలంలో మా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ వారిని ప్రభుత్వ గుర్తింపు, సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికే అనేక మార్లు మంత్రి నారా లోకేష్ కు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కు, ఐఎన్పిఆర్ మినిస్టర్ పార్థసారథికి వినతి పత్రాలు అందించామని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి మా సమస్యలను తెలియజేసేందుకు మీ సహకారం కావాలని కోరారు. తక్షణమే స్పందించిన రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షిబ్లీ తప్పక రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్యమంత్రి వారితో ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న యాజమాన్యం మరియు సిబ్బంది అధిక సంఖ్యలో విచ్చేసి అతిథులకు ఘనంగా సత్కరించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను పేరు పేరున. ఈరోజు చక్కటి కార్యక్రమం జరిగింది. ఎందుకంటే పెద్దలు పూజ్యులు నవాబు గారి ఆధ్వర్యంలో మేము అనుకున్నది ప్రోగ్రాం ఒకటి జరిగింది. విశేషంగా ఊహించని రీతిలో మినిస్టర్ గారి ద్వారా మనందరికీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం అనేటువంటి మహత్ కార్యక్రమంగా భావిస్తాను. ఎందుకంటే విశాలమైనటువంటి హృదయం, మంచి హృదయం కలిగి సమయభావాన్ని పాటించి 20 నిమిషాలు అని చెప్పారు, అరగంట కాదు గంటకు పైన ఉంచారంటే ఒక్కసారి మన ఫరూక్ షిబ్లీ గారికి ఒక్కసారి మనందరి తరఫున హార్దిక ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఒకరికి సహాయం చేయాలంటేనే అది ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెడతారు, అది వారి ద్వారా సొంతగా. అట్లాంటిది మినిస్టర్ గారిని కన్విన్స్ చేసి మన కోసం మినిస్టర్ గారితో మాట్లాడి ముందే ప్రోగ్రాము ఊహించని విధంగా ఈ రకంగా చేశారు. కాబట్టి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్ సార్, మీకు మా తరఫున, ఈ యూట్యూబ్ అసోసియేషన్ తరఫున. ఎందుకంటే చాలా పెద్ద మనసు చేసుకున్నారు. వాస్తవంగా నేను ఊహించలేదు ఇంత జరుగుద్ది అనేటువంటిది కూడా. నేను కూడా పొలిటికల్ సెక్టర్లో ఉన్నా, అవన్నీ వదిలేసుకొని వీళ్ళని ఆదర్శంగా తీసుకొని, యువతులైతేనేమి ఆదర్శంగా తీసుకొని నేను కూడా సీఎం గారితో గత మంచి పరిచయాలు ఉన్నాయి, అన్ని విధాలుగా తిరిగినటువంటి వాడిని. అయినా అవన్నీ కాదు, రూట్ ఇది, ప్రజలకు సమాజానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో నాకు గౌతమ బుద్ధుడికి రావి చెట్టు కింద ఎట్లా జ్ఞానోదయం అయిందో అట్లా వీళ్ళందరినీ చూసి, దీంట్లో కూడా రకరకాలు ఉన్నాయి. ప్రింట్ మీడియా ఉంది, తర్వాత ఇంకా మెయిన్ మీడియా అంటే ఏం తెలియదు, ప్రింట్ మీడియా అంటే ఏం తెలియదు, ఇంకోటి అనేది తెలియదు. అల్టిమేట్గా మనకు లైవ్ స్టార్ట్ చేసి ఇక్కడ మనం మాట్లాడేది లైవ్ ఇస్తున్నారంటే ఆ వెసులుబాటు వీళ్ళకి ఉంది, కానీ తక్కిన వాళ్ళు ఎవరికి లేదని నేను భావిస్తున్నాను. అందుకే నేను కూడా దీంట్లో ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని అందరినీ చూసి, ఇలాంటి వారిని చూసి, మీరు కూడా యూట్యూబ్ ఛానల్ చాలా చూశాను సార్. చాలా సహృదయంతో చక్కటి మెసేజ్ ఇస్తారు సార్ కూడా. నేను చాలా సార్లు చూశాను, నేను నిశ్చితంగా గమనించాను కూడా, చూడటమే కాదు నిశ్చితంగా పరిశీలించి వ్యక్తి మనస్తత్వం ఏంటి, ఎందుకు ఈ రకంగా చేయాల్సి వస్తుంది సమాజానికి. నాట్ ఓన్లీ ముసల్మాన్ నవాబ్ గారు, నాట్ ఓన్లీ ముసల్మాన్ ప్రజలందరికీ కూడా మనం ఏమి సర్వీస్ చేయాలనేటువంటిది అందరికీ కూడా జ్ఞానోదయం కలిగేటటువంటి గడ్డం పెంచి ఆ స్ట్రక్చర్ ఆ విధంగా ఉంటే ఎవరైనా కూడా ఈయన మత ప్రబోధకుడు, ముసల్మాను అని అనుకుంటారు, వారికి చెందినటువంటి వ్యక్తి. కానీ నేను భావించట్లట్లా. ఎందుకంటే చాలా హృదయాలు, మంచి మనస్తత్వం గలవారు. మనకి ఆతిథ్యం ఇచ్చి మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్లారంటే వన్స్ అగైన్ మరీ హార్టీ కంగ్రాచులేషన్ సార్ మీకు. అదేవిధంగా మన జేఏవై రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. సమయ భావం తక్కువ ఉంది కాబట్టి. అదేవిధంగా ప్రకాశం జిల్లా జేఏవై అధ్యక్షులు ఎస్కే సాదిక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లే వారి సత్యమని ఈ సర్టిఫికేషన్లు, ఈ ట్రైనింగ్ అంతా జర్నలిస్ట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఇన్స్టిట్యూట్లో మనందరికీ కూడా సర్టిఫికేషన్లు బహుకరించి ఒక స్థాయిలో కష్టపడినటువంటి వ్యక్తి నవాబ్ గారు ఇక్కడ కూర్చున్నారంటే
వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతమో లేకుంటే ఇంకోటి కానీ సత్యమని తోడ్పాటు మనకి ఎప్పుడు ఉంటుంది. వాళ్ళు లేదు మనం ఇక్కడ రాలేము, ఏం చేయలేము కూడా. సమాజానికి చక్కటి మెసేజ్ కూడా మనం ఇవ్వలేమనేటువంటి నా భావన. మేడం గారు ఆమె కూడా ఆస్మా గారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం. దయచేసి ఒకటి చిన్న మనవి, ఎందుకంటే ఈ వెసులుబాటు ఎవరికైతే ఉండదు. డైరెక్ట్గా లైవ్లో ప్రోగ్రాము ఇవ్వగలుగుతున్నామంటే కలెక్టర్ కానీ, ఎస్పీలు కానీ, పోలీసులు కానీ, మెయిన్ పోలీసులకి అది మెయిన్. అట్లా స్విచ్ చేసామా బల్బు వెలిగిందా కావాలి. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్పి సార్తో వాళ్ళతో మాట్లాడి, సార్ సమయం బాగుంది, ఎక్కువ ఉంది కానీ ఇది కావాలి, కొంచెం అది కూడా మనం పాటించాలి. ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ మనం ఇందాక ఇది క్యాలెండర్ ఆవిష్కరించాం సార్ చేత, మినిస్టర్ గారి చేత. దాంట్లో అన్ని యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి అన్ని ఈనెలన్నీ అందరూ ఉన్నారు. దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది కొన్ని ఊర్లలో అందరూ ఛానల్స్ అన్ని కూడా. దాన్ని చూసిన తర్వాత ఎస్ఐ గారు కామన్గా ఏదో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఏదో ధోరణిలో అట్లా చేయి పైకి చూపించి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు పిలిచినా రారు, కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు. నిజంగా కష్టపడేది ఎవరంటే యూట్యూబర్సే. నాకు తెలిసిన యాదృచ్ఛికంగా చూశాను నేను. వాళ్ళు 4 సార్లు పిలిచిన రారు. ప్రెస్ మీటింగ్ మేము కూడా ప్రెస్ మీట్ కండక్ట్ చేసాము. ఇట్లా రాసి అట్లా పంపించడమే, వీడియో ఫార్వర్డ్ చేయడమే, కానీ వచ్చే సందర్భాలు లేవు. అది కూడా సబ్ ఎడిటర్ స్క్రూటినీ చేసి వాళ్ళ యాజమాన్యం అంతా చూసినప్పటికీ చూసి అంతా మనం ఎంత పెడితే ఇంతే వచ్చేది. అది వస్తుందో రాదో కూడా గ్యారెంటీ లేదు అతనికి. ఎందుకంటే అట్లా డిసప్పాయింట్ అయ్యి దీంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా మీకు అందరికీ నా తరఫున, ఈ ఇన్స్టిట్యూషన్ తరఫున అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ సీనియర్సే, జూనియర్లు ఎవరు లేరు ఇక్కడ, మంచి అనుభవజ్ఞులు. మొన్న నెల్లూరులో జరిగిన సంఘటన, ఒక యూట్యూబ్ ఛానల్ అతన్ని పిలిచి ఈ క్యాలెండర్ చూసిన తర్వాత ఎస్ఐ గారు సిఐ గారిని అడిగాడంట, ఎవరు ఇతను, క్యాలెండర్ అతను ఎవరంటే ఒక అతను ఇచ్చాడు సార్ అని. అల్టిమేట్ గా ఎస్పీ గారు కూడా అడిగారు చివరికి, ఇతను ఎవరు, అతను తీసుకురండి అని. అంటే మన నెట్వర్క్ ఎంత ఆ స్థాయికి ఎదిగిపోయిందంటే, పోలీస్ అనేది భద్రతకు కానీ మన ప్రభుత్వానికి కానీ 3వ కన్ను లాంటిది. అట్లా బల్బ్ వేస్తే అట్లా స్విచ్ వెళ్ళగాలి వాళ్ళకి. ఇప్పుడు రిలీవ్ వాటర్ తీసుకొని వస్తే సీట్లో కూర్చున్న అతను ఎప్పుడు వెళ్ళిపోవాలి. ఇతను రిలీవ్ వాటర్ ఎప్పుడైతే తీసుకొని వస్తాడో, తీసుకొని వచ్చిన రిలీవ్ చేసినప్పుడు, ఆటో తీసుకొని వచ్చినప్పుడు అతను ఆ సీట్లో కూర్చోడానికి అర్హుడు. ఇంకా అతను నేను లేనట్టు కుదరదు. తక్కిన డిపార్ట్మెంట్ తెలుద్ది కానీ ఆ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ సర్వీస్లో చెల్లదు అది. ఇతను చూసి అతను లేయాలంతే, సీట్లు ఇచ్చి ఆహ్వానించి సీట్లో కూర్చోండి, నేను వెళ్ళిపోవాలి, రూల్ అది. ఉబేద ఆర్డర్ అంటారు. అట్లాంటి వ్యక్తులు కూడా మన యూట్యూబ్ ఛానల్ని అప్రిషియేట్ చేస్తున్నారంటే ఒక్కసారి వాళ్ళు కూడా డిపార్ట్మెంట్, ప్రభుత్వానికి కూడా ఒక్కసారి మనం ఆర్థికంగా మనం చేయాలి. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర జేఏవై అధ్యక్షులు సంజయ్ శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 2 నిమిషాలు. ఇందాక ఆల్రెడీ మాట్లాడారు అజెండా గురించి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇంతటి కార్యక్రమానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి మేమున్నాము అని సోదర భావంతో మనల్ని అందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల వరే ఇంతటి ఆతిథ్యాన్ని ఇచ్చి, ఏదైతే ఒక శిక్షణ పొందామో ఆ సర్టిఫికెట్లను మీ చేతుల మీదుగా మేము పొందాలి అని అనుకుంటున్నాం సార్ అని అంటే, సరే అని మనల్ని పిలిచి ఒక సర్ప్రైజ్గా న్యాయశాఖ మంత్రి చేతుల మీదుగా, మైనారిటీ శాఖ మంత్రి చేతుల మీదుగా ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఫరూక్ గారికి మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ తరపు నుంచి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను సార్. మాకు ఎప్పుడు కూడా ఇటువంటి సహాయ సహకారాలు ఇవ్వాలని, మాకే కాదు అందరు జర్నలిస్టులకు కూడా ఇటువంటి సహాయ సహకారాలు ఇవ్వాలని మా యూనియన్ తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ముఖ్యంగా మా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఇంతవరకు మీరు ఎప్పుడు వినుంటారు సార్. యూట్యూబర్స్కి జర్నలిస్టులు ఏంటి, అసోసియేషన్ ఏంటంటే సమాజంలో ఈ జర్నలిస్టులు అనేవాళ్ళు 3 రకాలుగా వర్గీకరించారు సార్. ఒకటి శాటిలైట్ ఛానల్ అంటే పెద్ద ఛానల్ జర్నలిస్టులు, 2 ప్రింట్ మీడియా జర్నలిస్టులు, 3 యూట్యూబర్స్. యూట్యూబర్లో వంటలు వాటలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రపంచానికి వివిధ రకాల అంశాలను పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు, న్యూస్నే కేవలం రిప్రజెంట్ చేసే జర్నలిస్టులు ఉన్నారు సార్. కానీ మాకే ఇది ఒక సీఎం చెప్పారనో, పిఎం చెప్పారనో, కలెక్టర్ చెప్పారనో ఆ భేదాభిప్రాయాలు అయితే ఏం లేదు సార్.
కానీ ఇందులో ఉన్న వాళ్ళు అంటే ఒక శాటిలైట్ ఛానల్లో పనిచేసే వాళ్ళు ఎంపీసీ పిహెచ్డీ చదువుకొని వచ్చి ఉంటారో తెలియదు, ప్రింట్ మీడియాలో పనిచేసిన వాళ్ళు ఏ డిగ్రీలో పీజీ పిహెచ్డీ చేశారు, సోషల్ మీడియా చదువుకున్న వాళ్ళు అసలు మినిమం నాలెడ్జ్ లేకుండా వచ్చేస్తారు. ఎందుకు అలా అంటున్నారు అనేది తెలియదు సార్. దీనికి వాస్తవాన్ని నేను తెలియజేస్తాను. ఈరోజు యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులుగా ఉంటున్న వాళ్ళందరూ కూడా గతంలో శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు లేదా ప్రింట్ మీడియాలో కావచ్చు చాలా ప్యాషన్తో ఇష్టంతో సేవలు అందించాలని వెళ్ళి అక్కడ ఉన్న ఒత్తిడిని వీళ్ళు తట్టుకోలేక కారణం ఏంటంటే సంవత్సరం అయ్యేసరికి ఇంత యాడ్ కావాలి అంటారు సార్. ఆ యాడ్ రావాలి అంటే వీళ్ళకి అక్కడ ఉన్న నియోజకవర్గ స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు పరిచయాలు ఉండాలి. దాని తద్వారా వీళ్ళకి ఆదాయం వస్తుంది, ఇవ్వగలుగుతారు. కానీ ఆ పరిచయాలు ఎలా ఉంటాయి సార్? వీళ్ళు ఏదైనా వార్త రాస్తే ఆ వార్త అనేది వాళ్ళు టెలికాస్ట్ చేస్తే లేదా పేపర్లో ప్రచురిస్తే వీళ్ళకి ఆ రిలేషన్స్ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది లేదా మురుగునీరు సమస్య ఉంది అని వార్త రాస్తే అది టెలికాస్ట్ అవ్వదు సార్. ఇలియానా వచ్చింది, ఒక పెద్ద షాప్ ఓపెన్ చేసింది, ఇదే టెలికాస్ట్. సో జర్నలిజం వాల్యూస్ అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి అనేది మనం చెప్పలేం. తద్వారా లోకల్లో ఉన్న పీపుల్ ఇతనికి నేను వార్త ఇచ్చినా కనీసం వాళ్ళ పేపర్లో రాలేదు, వాళ్ళ ఛానల్లో రాలేదు. ఇది లోకల్లో మనకున్న రిలేషన్స్. సో ఎవరి దగ్గరికి వెళ్ళి మనం యాడ్ అడుగుతాం, ఎవరు మనకి ఇస్తారు సార్? ఆ రెవెన్యూ మనం ఇవ్వలేము, వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేం. నేను ఏ ఫ్యాషన్తో వచ్చానో ఇక్కడ జరిగేది ఏంటి అని అందులో నుంచి స్వతహాగా బయటకు వచ్చి అప్పటికీ కూడా ఆ జర్నలిజం మీద ఫ్యాషన్ని తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అనేవి మేము సొంతంగా ఒక యూట్యూబ్ న్యూస్ ఛానల్ రన్ చేయాలంటే సార్ మీరు ఎన్నో మోటివేషన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేశారు. మీకు తెలుసు, మేము నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న రక్తపు మరక పడిందంటే మానిటైజేషన్ ఆగిపోతుంది, బ్లాగ్లో పెట్టేస్తారు సార్. ఎన్ని నియమ నిబంధనలు మనం పాటించాలి సార్? ఒక పేపర్కి కానీ శాటిలైట్ ఛానల్కి కానీ ఏమీ ఉండవు. కానీ యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీని బేస్ చేసుకొని ఒక న్యూస్ని మనం ప్రొవైడ్ చేయాలి అంటే చాలా ప్రాసెస్తో కూడింది. అంతేకాదు దానిని మినిమం మనం చేయాలి అన్న ఒక యాంకర్ వాయిస్ పెట్టుకోవాలి, కావలసినంత నెట్వర్క్ స్పీడ్ ఉండాలి, మినిమం రిక్వైర్మెంట్ కనీసం హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ ఉండాలి. ఇవంతా కూడా ఆర్థికంగా ఎవ్వరికి కూడా ₹1 రాదు సార్ యూట్యూబ్ జర్నలిస్ట్కి. మా పాకెట్లో నుంచి అట్లీస్ట్ ఒక 300 కానీ 400 కానీ పెట్టి ఆ వార్తని మేము ఫ్యాషన్ని వదులుకోలేక వేస్తూ ఉంటాం. అటువంటి జర్నలిస్టులకి ఒక ప్రెస్ మీట్కి వెళ్తే ఒక శాటిలైట్ ఛానల్ వాళ్ళు, వీళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ఒక ప్రింట్ మీడియా వాళ్ళు, వీళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, మాది అయిపోయిన తర్వాత మీరు తీసుకోండి అని అంటారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నారు, మీరు ప్రింట్ మీడియా వాళ్ళకి ఒకసారి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఒకసారి, శాటిలైట్ ఛానల్ వాళ్ళకి ఒకసారి ఇవ్వరు కదా సార్. ముగ్గురికి 3 సార్లు వాయిస్ ఇవ్వరు. కానీ ఆ వేరియేషన్ ఉంది సార్. అలానే ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినప్పుడు ప్రతి వారికి కూడా సంఘాలు ఉన్నాయి. అలానే శాటిలైట్ ఛానల్కి సంఘాలు ఉన్నాయి, ప్రింట్ మీడియా వాళ్ళకి సంఘాలు ఉన్నాయి. వీళ్ళ దగ్గరికి యూట్యూబ్ వాళ్ళు వెళ్తే కనీసం యూట్యూబ్ జర్నలిస్ట్ అని కూడా వీళ్ళు గుర్తించారు సార్. కానీ ఏ రకమైన ఇన్సిడెంట్ జరిగినా, ఏ ఈవెంట్ జరిగినా ప్రపంచానికి నిమిషాల వ్యవధిలో తెలియజేసేది కేవలం సోషల్ మీడియా సార్. ఒక పేపర్ అనేది డైలీ పేపర్ కావచ్చు, వీక్లీ పేపర్ కావచ్చు, మంత్లీ పేపర్ కావచ్చు, అతను దానిని ప్రచురిస్తేనే అక్కడ జరిగింది అని ప్రపంచానికి తెలుస్తుంది. శాటిలైట్ ఛానల్ వాళ్ళు దాన్ని అన్ని రకాల హంగులతో ఎడిట్ చేసి పంపించేసరికి విల్ టేక్ అప్రోక్సిమేట్లీ 30 minutes or 40 minutes సార్. కానీ ఇతను 5 to 6 minutes దాన్ని ప్రపంచానికే పరిచయం చేస్తున్నాడు. అటువంటి సోషల్ మీడియాకి ఈ రోజుల్లో ఏదో చిన్న లోపం తోటి జర్నలిస్టుల దగ్గర లేదా ప్రభుత్వం దగ్గర కూడా, ప్రభుత్వం దగ్గర అని మీకు మేము తెలియజేసుకుంటున్నాం. కారణం ఏంటి అని అంటే సార్, ముఖ్యంగా ఈ రోజుల్లో ఏదైనా సరే ఆ సంస్థ జారీ చేసిన ఐడి కార్డుని బేస్ చేసుకునే జర్నలిస్ట్ అని అంటారు సార్. కానీ అలా కాదు, అక్రిడేషన్ ఉన్నవాడే జర్నలిస్ట్. ఒక ఎమ్మెల్యే మీటింగ్ అవుతుంది, ఎంపీ మీటింగ్ అవుతుంది, అక్రిడేషన్ కార్డు ఉన్నవాడికే పాస్ ఇస్తారు సార్. వాళ్ళనే ఆ క్యాన్వాయ్లోకి తీసుకెళ్తారు లేదా ఆ ఈవెంట్లోకి ఎంట్రీ ఉంటుంది. వాళ్ళు ఎంత లైవ్ పెడుతున్నారు సార్. కానీ ఒక సోషల్ మీడియా వాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాన్ని ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నాడు. ఇతను ఫ్యాషన్తో వెళ్తున్నాడు. ఇతను నిజంగానే జర్నలిజంలో ఇప్పుడు మీరు చూసుంటారు సార్, ఎన్నో యూనియన్స్ ఉన్నాయి. ఏ యూనియన్లో కూడా అక్కడ ఉన్న సభ్యులకు జర్నలిజం పైన ఒక అవగాహన కానీ శిక్షణ కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేసారో లేదో తెలియదు. కానీ ఈరోజు సోదరులు సాదిక్ గారి ఆధ్వర్యంలో, అతని అకాడమిక్ ఆధ్వర్యంలో మీ తరఫున మా అందరికీ కూడా జర్నలిజం పైన ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సర్టిఫికెట్స్ పొందేమంటే ఇందులో అందరూ ప్రతి ఒక్కరూ నైపుణ్యత కలిగి ఉన్నారు సార్. వీళ్ళందరూ ఈజీగా ఒక డిబేట్ చేయాలన్నా, ఇంటర్వ్యూ చేయాలన్నా, పబ్లిక్ టాక్ తీసుకోవాలన్న అన్ని రకాల అర్హతలు కలిగి ఉన్నారు. కానీ మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమీ ఉండవు సార్. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు గొట్టాం పట్టుకొని వచ్చే ప్రతి ఒక్కరు జర్నలిస్టేనా ఈ పేరుంది.
మేము అటువంటి వాళ్ళు కాదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఎంటెక్ చేశాను ఫ్రమ్ మిట్స్ పిలాని, ఎంసీఏ చేశాను ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తే ఈరోజు ₹1,00,000 ఈజీగా సంపాదించుకోవచ్చు, కానీ ఫ్యాషన్తో వచ్చాను. ఇవన్నీ సమాజంలో చూసి నేను విశాఖపట్నం నుంచి వచ్చాను సార్. విశాఖపట్నంలో అనేక రకాల తారతమ్యాలు ఉన్నాయి. ఇవన్నీ చూసి 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 ఒక యూనియన్ని రాష్ట్ర వ్యాప్తంగా నాలాంటి జర్నలిస్ట్ ఎంతమంది ఉన్నారు, ఫ్యాషన్తో ఒక పేపర్కి రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియా నుంచి RNA సర్టిఫికేట్ ఎలా తెచ్చుకున్నారు, ఒక శాటిలైట్ ఛానల్ రన్ చేయాలంటే MSME కానీ, ట్రేడ్ మార్క్ కానీ, లేదా లేబర్ లైసెన్స్ కానీ, బ్రాడ్కాస్టింగ్, పోస్టల్ లైసెన్స్ ఎలా ఉంటాయో యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి అన్న ఇవన్నీ కూడా కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. ఆ పర్మిషన్స్ అన్నిటినీ మేము తీసుకొని వాళ్ళందరి సహాయ సహకారాలతో ఒక రిజిస్ట్రేషన్ని ఫామ్ చేసి ఆ యూనియన్ పేరు చెప్పాలి అని తిట్టనందుకు పలికేవాడు కూడా జై కొట్టాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ JAY అని పెట్టింది. దీంట్లో ప్రింట్ మీడియా వాళ్ళకి ఎటువంటి అనుమతి లేకుండా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా ఎటువంటి అనుమతి లేకుండా పూర్తిగా ఒక లోగో పట్టుకొని వెళ్తున్నావు అంటే ఆ లోగో ట్రేడ్ మార్క్ ఉండాలి. నీకు జిల్లా వారీగా రన్ చేస్తున్నావు అంటే ప్రతి జిల్లాలో నీకు రిపోర్టులు ఉండాలి, నియోజకవర్గంలో రిపోర్టులు ఉండాలి, జిల్లా వార్తలన్నీ కూడా మీరు వేయాలి. అంతమంది రిపోర్ట్స్ నువ్వు కడుతున్నావు అంటే నువ్వు ఒక సంస్థ రన్ చేస్తున్నావు, లేబర్ లైసెన్స్ తెచ్చుకోవాలి, ఒక ఆఫీస్ ఉండాలి, MSME ఉండాలి, నీకు ఉత్తర ప్రతిత్యాల కొరకు ఒక పోస్టల్ లైసెన్స్ ఉండాలి. ఇది నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి యూట్యూబ్ ద్వారా నువ్వు రన్ చేస్తున్నావు. నీ దగ్గర డబ్బులు ఉంటే వెంటనే ఏ కేబుల్ నెట్వర్క్లోనో లేదా శాటిలైట్లో రన్ చేస్తావు. దానికి సంబంధించి బ్రాడ్కాస్టింగ్ కూడా ఉండాలని అన్ని రకాల నియమ నిబంధనల్ని మేము తెచ్చుకొని ఉన్న జర్నలిస్టుల ఏకైక సంఘమే మా ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ సార్. సో మేము ఓన్లీ 4 రాస్తున్నాము. మొదటిది, మేము వార్తా సేకరణలో భాగంగా ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా కొట్టినా, తిట్టినా, నిర్బంధించినా ఆయా ఛానల్స్ యొక్క యాజమాన్యం కానీ, ఆ సంస్థల్లో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న బ్యూరోలు కానీ ఎవరు కూడా వాళ్ళకి సహాయ సహకారం అందించారు సార్. అతను ఎప్పుడో తీసేసామని అంటారు. వాస్తవంగా జరిగేది ఇదే. ఒక వార్త కోసం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం వస్తే అతని పైన ఉన్న యజమాని ఎప్పుడు కూడా రాడు సార్. అతను ఎప్పుడు నేను ఎలిమినేట్ చేస్తాను అని అంటారు. కారణం ఏంటి అని అంటే అధికార బలం కావచ్చు, రాజకీయ బలం కావచ్చు, డబ్బు బలం కావచ్చు, దేనివల్లనైనా ఈ ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొన్న ఆ జర్నలిస్టు ఆ సంస్థ కొరకే వార్త కోసం వెళ్ళాడు, జీవితాంతం ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాడు సార్. సో అటువంటి వాళ్ళకి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, నియోజక వ్యాప్తంగా కావచ్చు, ఒకరికొకరు తోడ్పాటుని ఇచ్చుకోవాలని మొదటి బయట రాస్తున్నాం సార్. రెండోది, ఆ కుటుంబంలో పొరపాటున అతను వార్తా సేకరణకి వెళ్ళినప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబానికి మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలనుకున్నాం. అలానే మా యూనియన్ ఇంతవరకు పెట్టిన 8 నెలల కాల వ్యవధిలో నేను లోకల్లో ఉన్న అందరి ఎమ్మెల్యేలకి, లోకల్లో ఉన్న అందరి ఎంపీలకు, మన నారా లోకేష్ గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, INPR మినిస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను లెటర్స్ రూపంలో సబ్మిట్ చేశాను. అలానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా, సార్ మీరు వార్త ఎలా అయితే మీరు ఒక ఇన్సిడెంట్ జరిగిందని అర్ధరాత్రి 12 గంటలకైనా వెళ్తారు, మాకు కూడా అలా ఒక చిన్న మెసేజ్ రాగానే మేము పరిగెత్తి వెళ్ళిపోతాం సార్. ఆ సందర్భంలో మా బండి అక్కడ పార్క్ చేశారని, మీకు హెల్మెట్ లేదని మీరు డిలే చేయడం వల్ల మేము ఆ ఇన్సిడెంట్ని నిర్ణీత సమయంలో కవర్ చేయలేకపోతున్నాం, మాకు కొంత వెసులుబాటు ఇవ్వండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా చేసాం సార్. ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓం శాంతి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మీకు తెలుసు సార్. వీళ్ళు మౌంట్ అబు, రాజస్థాన్లోని బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఎన్నో రకాల ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. గత 7-8 సంవత్సరాలుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వెళ్ళి అక్కడ ఎన్నో ఈవెంట్స్ చేసినా ఎవరికి ప్రపంచానికి అంతగా ఆ హిందుత్వం అనేది కానీ వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ పరిచయం కాలేదు. అలాంటిది లాస్ట్ టైం మేము ఎంతో రిక్వెస్ట్ చేసి మా సోషల్ మీడియాకి ఒక అవకాశం ఇవ్వండి అని మేము వెళ్ళి 4 డేస్లో ప్రపంచానికి దాన్ని పరిచయం చేశాం సార్. దాన్ని ఆధారంగా చేసుకొని మాకు MP చేతుల మీదుగా, కమిషనర్ చేతుల మీదుగా సన్మానం చేస్తూ అవార్డులు, రివార్డులు కూడా ఇచ్చారు. అది కేవలం మా యూట్యూబర్స్ ద్వారే జరిగింది. జర్నలిజం వాల్యూస్ని అంత బాగా మేము విశాఖపట్నంలో తీసుకెళ్ళడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తున్నాం. కానీ మాకు ఈ రకంగా కనీసం పట్టించుకోకపోవడము, ఒక అక్రిడేషన్ ఇవ్వకపోవడము, లేదా ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వకపోవడము, ఇంపార్టెంట్ ప్రెస్ మీట్స్కి మాకు ఇవ్వకపోవడం. సో దీనిపైన ప్రభుత్వానికి మేము ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నాం. సో దయ ఉంచి మీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాము, ఒక్కసారి మా సమస్యలను వాస్తవము వీళ్ళు పక్కాగా జర్నలిస్టులకు అడిగే సంక్షేమ పథకాలు వీళ్ళకి కూడా ఇవ్వాలి అని అనుకున్నట్లయితే మాకు వచ్చే విధంగా ఒక సలహాను, సూచనను ఇచ్చే విధంగా మీరు మాకు సహాయం చేయాలని. రెండవది, ఇదే విషయం పైన నారా లోకేష్ గారు ప్రజాగలంలో మాట ఇచ్చేస్తారు. యూట్యూబ్ జర్నలిస్ట్ అందరికీ కూడా
నేను అక్రిడేషన్ ప్రొవైడ్ చేస్తాను అన్నారు. ఈ యూట్యూబ్ జర్నలిస్ట్కి ఇక్కడే కాదు సార్, మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆల్రెడీ ఒక జీవో ఉంది, పూర్తి స్థాయి నిబద్ధతతో వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఉంది. ఇదే విషయంపై నేను ఎన్నో విషయాల్లో చెప్పాను, చేస్తామని అంటున్నారు, ఇంతవరకు ఎటువంటి చేయలేకపోతున్నారు. ఒకవేళ మేము పూర్తి స్థాయిలో అర్హత కలిగి ఉన్నాము అని అంటే మాకు కూడా ఆ సంక్షేమాలు కలిగి ఉన్నామని చెప్పండి సార్. లేదు అని అంటే అవి పొందనందుకు మేము అదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది మాకు గైడ్లైన్స్ ఇచ్చినా మేము చేసుకుంటాం సార్. సో కొత్తగా అక్రిడేషన్ కోసం గైడ్లైన్స్ ఏం అవసరం లేదు సార్. ప్రింట్ మీడియా వాళ్ళకి ఏ విధంగా గైడ్లైన్స్ ఉన్నాయో, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో మా యూట్యూబ్ వాళ్ళకి కూడా అవే వర్తిస్తాయి సార్. వాళ్ళు వార్తా శాఖలోనే వెళ్తున్నారు, లేదా మండలం లేదా జిల్లా. మాకు అలానే జిల్లా స్థాయో, రాష్ట్ర స్థాయో, మండల స్థాయో అయితే అవే అక్రిడేషన్స్ ఇవ్వచ్చు సార్. సో ఇంతటి అమూల్యమైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు, ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు మరొకసారి మా జై యూనియన్ తరఫు నుంచి మీకు హృదయపూర్వక థ్యాంక్ యూ సో మచ్ సార్ సంజయ్ శ్రీనివాస్ రెడ్డి గారు. అదేవిధంగా 2 నిమిషాలు ప్రకాశం జిల్లా జాయ్ అధ్యక్షులు ఎస్కే సాదిక్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు శుక్రవారం చాలా టైం షెడ్యూల్ బిజీ ఉంటుంది. నేను భావించాను ఒకటే, నేను ఎక్కడికైనా ఒకటే చెప్తాను, నాకు ఏమైనా ₹1,00,00,000 ఇచ్చారంటే ₹1,00,00,000 అంటే 1 minute టైం ఇంపార్టెంట్. సో అలాంటి విషయంలో టైంకి నేను చాలా వాల్యూ ఇస్తాను. నేను నేర్చుకున్నటువంటి విషయాలు కూడా ఉన్నాయి, మాట్లాడుకోవాలంటే చాలా అంశాలు ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ గారు ఈరోజు మనకి చేసినటువంటి సేవ చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన సమస్యలు వింటున్నారు, మన బాధ వింటున్నారు, తీసుకెళ్ళారు. అలాగే ఈ సమయంలో మా బాధల్ని చాలా క్లియర్గా స్పష్టంగా సంజయ్ రెడ్డి గారు చాలా వినయంగా, చాలా మర్యాదపూర్వకంగా అర్థమయ్యే విధంగా చాలా చెప్పారు. ఆయన కూడా ధన్యవాదాలు. ఫారూక్ షుబ్లీ గారిని ఈ సమావేశం పట్ల, ఈ మా బాధల పట్ల మాట్లాడాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్. సరే, నేను కూడా ఫస్ట్ టైం చూడడం, ఇప్పుడే మీ ట్యాగ్ మెడలో ఉంటే అది చదువుతున్నాను. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్. సరే, దానికి సంబంధించినటువంటి మీ అందరికీ కూడాను సాదర స్వాగతం పలుకుతూ, ఈ రోజున ఏదైతే ఇష్యూస్, మరి ముఖ్యంగా మీ రాష్ట్ర అధ్యక్షులు గారు సంజయ్ రెడ్డి గారు ఏదైతే ఇష్యూస్ నా దృష్టికి తీసుకొచ్చారో, నేను దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నేను గతంలో కొంతమంది నేను విన్నాను అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే నేను విన్నాను అని చెప్పేసి చెప్పకుండానే ఉన్నాను అని చెప్పేసి అనిపించుకుంటున్నాడు. అదే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు. నేను గతంలో మీరు యువగళం పాదయాత్ర మీరు కలిసినప్పుడు నేను కూడాను ఆ అంశం మొత్తం నా దృష్టిలో ఉంది. ఆ రోజున ఆయన ట్విట్టర్లో కూడాను పోస్ట్ చేయడం జరిగింది నారా లోకేష్ గారు. సో ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు, అందులో ఎటువంటి అనుమానం. కాకపోతే దీనికి కరెక్ట్గా సరి అయిన రీతిలో దీన్ని ఏ రకంగా రిప్రజెంట్ చేయాలి, ఎందుకంటే మీకు వివిధ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు అప్రోచ్ అవ్వడానికి బహుశా మీకు ఇబ్బంది అయి ఉండొచ్చు. నాకైతే కనుక అటువంటి భేదాభిప్రాయాలు కానివ్వండి, లేకపోతే ఈ జర్నలిస్టు అనేది నాకైతే తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, ప్రతి నాయకుడిని తయారు చేసింది ఖచ్చితంగా ఒక జర్నలిస్టు, దాని అనుమానం లేదు. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ఏదైతే కష్టాన్ని దాన్ని సమాజం ముందుకి, ప్రజల ముందుకి, ఇదిగో ఇతను ఇది చేస్తున్నాడు ఈ సేవ అని చెప్పేసి తీసుకెళ్లేవాడు జర్నలిస్టు. నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు ఎక్కడైనా ఏమైనా ఇష్యూ జరిగితే కనుక దాన్ని ప్రజల ముందుకు తీసుకొని రావడానికి 4th పిల్లర్గా పనిచేస్తున్నాడు, అతనే జర్నలిస్టు. జర్నలిస్ట్లో మళ్ళీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మళ్ళీ ఇది సరిపోగా మళ్ళీ ఇప్పుడు దాంట్లో శాటిలైట్ అని చెప్పేసి, లేకపోతే ఇంకోటి ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు, సోషల్ మీడియా అని చెప్పేసి, ఇప్పుడు యూట్యూబర్స్ అని. నాకైతే వీటిపై నాకు ప్రత్యేకంగా అయితే లిటిల్ బిట్ అవగాహన ఉంది. కానీ ఇంత ఇష్యూస్ ఉన్నాయి, మీరు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు అన్న సంగతి కూడాను వాస్తవంగా నాకు తెలియదు. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు అందరికీ కూడాను జిల్లా వ్యాప్తంగా మీకు అందరికీ కూడాను మళ్ళీ రిపోర్టర్స్ కూడాను ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పారు మీరు. సో ఇవన్నీ కూడాను ఎంతవరకు నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎంతవరకు వాస్తవమో దీనిపై ఏ విధంగా ఉంది అనేది ఒక సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ అనేది ప్రభుత్వం దగ్గర ఉంటే అప్పుడు ప్రభుత్వం దీనిపై సరిగ్గా రెస్పాండ్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది, యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్.
సో అది మీరు ప్రజెంట్ చేసే పనిలో మీరు ఉండి అది ప్రజెంట్ చేయడానికి మీకు ఏదైతే కెటలిస్ట్గా నేను మీకు సహాయం సహకారాలు అందిస్తాను. మన పార్థసారథి గారి దగ్గర కానివ్వండి, మంత్రి గారి దగ్గర కానివ్వండి, లేకపోతే మా మంత్రి గారి దగ్గర కానివ్వండి, లేకపోతే మన యువ నాయకులు లోకేష్ గారి దగ్గర కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి, లేకపోతే ఇతరత్ర పెద్దలు ఎవరైనా ఉండివ్వండి, ఇక్కడ మీకు ఏ అంశంలో ఎక్కడ అడ్డంకులు వస్తున్నా కానీ మీరు నాకు చెప్పండి. ఇప్పుడు మీరు అడగవచ్చు, మీరు అదేంటండి మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరి మొహాలు కూడా ఏదొచ్చు, సరే ఈయనంటే మా ఆర్గనైజేషన్ ఉన్నాడు, మీరు అంత దయాహృదులు ఎలాగండి అని చెప్పేసి ఏదేదో చెప్తారు. కాదు, ఈ ప్రపంచంలో ఉన్నాడు ప్రతి ఓడు కూడాను గివ్ అండ్ టేక్ పాలసీ మీదనే జీవిస్తున్నారు. నేను చాలా స్పష్టంగా చాలా బోల్డ్గా నాకు కావాల్సింది ఏంటి అనేది నేను ఎక్కడైనా కానీ చెప్పేస్తాను. మీకు కావాల్సింది ఏంటనేది మీరు నా దగ్గర నుంచి తీసుకోండి, నాకు కావాల్సింది ఏంటనేది మీ దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం నాకుంది. నాకు కావాల్సింది ఏంటి అనే అంశం కూడా మీ దృష్టిలో పెడతాను. మాకు కావాల్సింది ఏంటంటే మా లీడర్షిప్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేయడానికి మేము మా యొక్క శక్తి మంచం లేకుండా మేము కృషి చేస్తాం. సరే, మాకు ఏదైతే పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఉన్నాయో, మీడియా హౌసెస్ ఉన్నాయో, వాటికి సహకారం లేకపోతే ఈ రోజున మా యొక్క పేరు కొట్టంగానే యూట్యూబ్లో లేకపోతే మా గూగుల్లో టాప్ 4 to 5 పేజెస్ మా పేరుతో రావు. ఖచ్చితంగా వారి యొక్క సహకారం. కానీ అది సరిపోట్ల. అది సరిపోయే విధంగా #తో పాటు ఫారూక్ షిబ్లీ అని చెప్పేసి, మైనార్టీ హక్కులపై రచన సమితి అని చెప్పేసి మీ యొక్క సహకారాన్ని మా సంస్థకు, నాకు పర్సనల్గా మీరందరూ కూడాను, మీరు ఇక్కడ ఎంతమంది అయితే ఈ అకాడమీలో మీరందరూ కూడాను ఒక ఈ ఆర్గనైజేషన్లో ఉన్నారో మీరందరూ కూడాను ఆ సహకారం, అంటే నేను ఏదో ఫాల్స్ న్యూసో లేకపోతే ఏదో హైప్ చేయమని చెప్పట్లా. నేను మీరు ఏం హైప్ చేయమాలి, మేము ఏదైతే చేస్తున్నామో వాటిపై మీరు చూపించండి. అది అందరికి ఎలాగో మీకు తెలిస్తే కనుక మీరు చేస్తారు. కానీ మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి మీరందరూ నాకు సహకరిస్తే నాకు ఇంకా బలం పుంజుకుంటాను, మీకు ఇంకా సహకారం అందించడానికి నాకు ఇంకా అవకాశం పెరుగుతుంది. వెరీ సింపుల్ లాజిక్ సార్, దీంట్లో ఏం లేదు. మీ దగ్గర నుంచి ఒక టీ కప్పు కానీ ఒక వాటర్ గ్లాస్ కూడా నాకు అవసరం లేదు. మీకు ఏం కావాలన్నా కానీ చేసి పెట్టడానికి నేను సిద్ధం. కాకపోతే నాకు కావాల్సిన అనేది చాలా స్పష్టంగా చాలా ఓపెన్గా చూశాను. నేనైతే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తాను. నాకు ఎంతమంది నాకు ఈ సహకారం, నేను అడిగిన దానికి నేను నోరు విప్పి మరీ అడిగాను మీకు, అది మీరు ఎంతవరకు సహకారం అందిస్తున్నారని నేను చూసుకుంటాను. నేను ఖచ్చితంగా గమని, ఎందుకంటే ప్రతిదీ ఏ రిలేషన్ అయినా కానీ ఈ రోజునప్పుడు ప్రభుత్వానికి ఓట్లు కావాలి, అప్పుడు వాళ్ళు మంచి చేస్తానంటారు, అంతే కదా. వాళ్ళకి ఓట్లు ఇస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు. నేను ఓట్లు లేను అయినా కానీ మీరు నాకు మంచి చేయండి అంటే మీ మొహం కూడా చూడరు రాజకీయ నాయకుడు. వాస్తవం అంతే కదా. నేను కనీసం నేను రాజకీయ నాయకుడు కాకపోయినా కానీ నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఉండి ఒక ఆర్గనైజేషన్ని రన్ చేస్తూ సమాజంలో ఐక్యత పెరగాలి, సమాజంలో హిందూ ముస్లిం యొక్క ఏదైతే నేషనల్ ఇంటిగ్రిటీ ఉందో, కమ్యూనల్ హార్మనీ ఉందో, మన రాష్ట్రం ఏంటంటే అన్య రాష్ట్రాలు ఏదైతే యూపీ కానీ బీహార్ కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ భేదాభిప్రాయాలు ఉన్నాయో అటువంటి భేదాభిప్రాయాలు రాకుండా ఇక్కడ మనం ఒక కమ్యూనల్ హార్మనీని మెయింటైన్ చేయాలి, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. హిందూ లేదు, ముస్లిం లేదు, సిక్కు లేదు, ఈసాయి లేదు, ఎవరు లేదు, మనం అందరం కూడా మనుషులం. ఇటువంటి ఏదైతే ట్యాగ్ లైన్స్ని తీసుకొని మీరు మా ఆర్గనైజేషన్ కింద మీరు వెనకాల బోర్డు ఉంది, దాని కింద రాసిన చూడండి, యూనివర్సల్ బ్రదర్హుడ్. నేను దేశంలో ఉన్న వాళ్ళనే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళకే నేను మొత్తం కూడా యూనివర్సల్ బ్రదర్హుడ్ని మనం నమ్మేటటువంటి సిద్ధాంతం మాది. ఇటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళకి మీ యొక్క సహాయ సహకారం అందించడం అనేది మీ యొక్క కనీస బాధ్యత అని చెప్పి నేను భావిస్తాను. కాబట్టి ఈ యొక్క ఏదైతే మా యొక్క చిన్నపాటి ఇది ఉందో దీంట్లో మీ యొక్క పూర్తి స్థాయి మద్దతుని మీరందరూ కూడా ఇస్తారని చెప్పేసి, నాకు మీకన్నా ఎక్కువగా నాకు మీ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పేసి మీరు చేయండి. ఎట్ ద సేమ్ టైం చూడండి, మీకు ఒక మంచి మాట చెప్తాను నేను, ఎందుకంటే మీకు బహుశా మీరు దీనిపై మీకు అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు.
విశ్లేషిస్తున్నాడంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి, రాబోయే రోజుల్లో దీని యొక్క ప్రాముఖ్యత ఏ రేంజ్కి వెళ్తుందో. నేను ఊరిని పిచ్చోడిని మీ దగ్గర నుంచి మీ సహకారం అడగట్లా, ఇదే అందరికన్నా మేజర్. రేపటి రోజున పొలిటికల్ పార్టీస్కి కూడాను మీ తరపు నుంచి కావాల్సింది ఇదే.